61 డిసెంబర్ 2023లో హిందీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 119 సభల అసెంబ్లీలో 64 స్థానాలు కైవసం చేసుకుని అధికార బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో ఏర్పాటైన రాష్ట్రంలో సీఎం పీఠాన్ని అధిష్ఠించిన రెండో వ్యక్తి రెడ్డి కానున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించిన అనుముల రేవంత్ రెడ్డి విద్యార్థి దశలోనే ఏబీవీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అతను తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా మార్చబడింది, తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. రెడ్డి 2017లో చేరిన టీడీపీ నుంచి 2 సార్లు, కాంగ్రెస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ గురించి స్థాపించబడింది జూన్ 2, 2014. రాజధాని హైదరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కె. చంద్రశేఖర్ రావు స్థానంలో. 62. ప్రాంతీయ స్థాయిలో ఆర్థిక నష్టాలను పరిష్కరించడానికి ఒక ప్రావిన్స్, ఒక విధానాన్ని ఏ దేశం ఆమోదించింది? లీ యూన్స్ నేతృత్వంలోని చైనా నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ స్థాయిలో ఆర్థిక నష్టాలను పరిష్కరించడానికి ఒక సంచలనాత్మక విధానాన్ని ప్రవేశపెడుతోంది. నిర్బంధ కోవిడ్-0 విధానాలు మరియు స్థిరమైన ఆస్తి సంక్షోభం యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు కారణంగా దేశ ఆర్థిక పోరాటాల గురించిన ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య తీసుకోబడింది. ఒక ప్రావిన్స్, ఒక విధానం యొక్క లీ యూన్స్ యొక్క ఆదేశం ప్రమాద నిర్వహణ విధానాలను అనుకూలీకరించడానికి నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఈ మార్పు వ్యక్తిగత ప్రావిన్స్లు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను గుర్తించడం మరియు పరిష్కరించడం ద్వారా ఆర్థిక విధానాల ప్రభావాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. లీ యూన్స్ ఆర్థిక రిస్క్ మేనేజ్మెంట్కు మరింత లక్ష్యంగా మరియు సౌకర్యవంతమైన విధానం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. ఒక పరిమాణ సరిపోయే అన్ని వ్యూహాన్ని అవలంబించడానికి బదులుగా నిర్దిష్ట సవాళ్లు మరియు నష్టాలను పరిష్కరించడానికి వారి స్వంత విధానాలను రూపొందించాలని ప్రావిన్సులు కోరారు. రెండవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం సవాళ్లను ఎదుర్కొంది. కోవిడ్-0 విధానాల నుండి ఊహించిన రీబౌండ్ అంచనాల కంటే తక్కువగా ఉంది. సుదీర్ఘమైన ఆస్తి సంక్షోభం కారణంగా స్థానిక మరియు కేంద్ర అధికారులు గణనీయమైన మద్దతును అందించారు. ఏది ఏమైనప్పటికీ స్థానిక స్థాయిలో ప్రభుత్వ రుణాల కేంద్రీకరణపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఆర్థిక ప్రమాద నిర్వహణ వ్యూహాల పునఃమూల్యాంకనాన్ని ప్రేరేపిస్తుంది. చైనా గురించి. రాజధాని బీజింగ్. కరెన్సీ యువాన్. అధ్యక్షుడు జీ జిన్పింగ్. 63. డిసెంబర్ 2023లో 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించిన 8వ కంపెనీగా అవతరించడం ద్వారా ఏ కంపెనీ గణనీయమైన మైలురాయిని సాధించింది? భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ కంపెనీలలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ 6 లక్షల కోట్లను అధిగమించిన 8వ కంపెనీగా అవతరించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. రాష్ట్ర ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ కారణంగా ఈ పెరుగుదల జరిగింది. కంపెనీ స్టాక్ ట్రేడ్ సమయంలో 2% పెరుగుదలను చూసింది. ఇది సంవత్సరానికి 28% లాభాలకు దోహదపడింది. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ మరియు ఇట్లతో సహా ఇతర భారతీయ దిగ్గజాల లీగ్లో చేరింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 6 లక్షల కోట్లు దాటింది. అయితే
ఐటీసీ ఇటీవల 8% క్షీణతను చూసింది. దీని వలన దాని విలువ ఈ ముఖ్యమైన మార్కు కంటే పడిపోయింది. 64 డిసెంబర్ 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కింది వాటిలో ఏ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది? కొల్హాపూర్ నగరంలోని శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రద్దు చేసింది. మహారాష్ట్రలోని సహకార మరియు రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీల కమిషనర్ను కూడా బ్యాంకును మూసివేసే ఉత్తర్వు జారీ చేయాలని మరియు బ్యాంకుకు లిక్విడేటర్ను నియమించాలని అభ్యర్థించారు. ఆర్బీఐ ప్రకారం బ్యాంకుకు తగిన మూలధనం మరియు సంపాదన అవకాశాలు లేనందున లైసెన్స్ రద్దు చేయబడింది మరియు ఇది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 56తో చదివిన సెక్షన్ 11(1) మరియు 22(3)(d) నిబంధనలకు అనుగుణంగా లేదు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని అనేక ఇతర సెక్షన్లను పాటించడంలో కూడా బ్యాంక్ విఫలమైంది. బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం 99.85% మంది డిపాజిటర్లు డిఐసిజిసి నుండి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు. జూలై 24, 2023 నాటికి డిఐసిజిసి సంబంధిత బ్యాంక్ డిపాజిటర్ల నుండి స్వీకరించిన సుముఖత ఆధారంగా డిఐసిజిసి చట్టం 1961లోని సెక్షన్ 18 ఈ నిబంధనల ప్రకారం మొత్తం బీమా చేసిన డిపాజిట్లలో ఇప్పటికే 41.60 కోట్ల రూపాయలు చెల్లించింది. 65 ఈ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం 2030 నాటికి భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 2030 నాటికి భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఎస్ మరియు పి గ్లోబల్ రేటింగ్స్ విడుదల చేసిన నివేదిక. 2026 నుండి 27లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 7% వృద్ధి చెందుతుందని అంచనా. భారతదేశం ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మరియు జపాన్ల తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఎస్ మరియు పి తన గ్లోబల్ క్రెడిట్ అవుట్లుక్ 2024లో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అని పేర్కొంది. అయినప్పటికీ దేశం తదుపరి అతిపెద్ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారగలదా అనేది దాని ప్రధాన పరీక్ష. గత ఆర్థిక సంవత్సరంలో 7.2% ఉన్న భారత్ 2023 నుండి 24లో 6.4% పెరుగుతుందని ఎస్&పి పేర్కొంది. వృద్ధి రేటు 2024 నుండి 25లో 6.4%గా కొనసాగుతుంది. తర్వాతి కాలంలో 6.9% మరియు 2026 నుండి 27లో 7% చేరుకుంటుంది.